హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ అండి. 4.5 మీటర్స్ శారీ తోటి నేను ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి అలా స్టార్ షేప్ అయితే పెట్టానండి. బ్యాక్ సైడ్ ఇలా కొంచెం విడ్త్ ఎక్కువ పెట్టి పాట్ షేప్ అయితే పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చానండి. డ్రెస్ కింద గేర్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి. చూస్తున్నారైతే చాలా పెద్దగా వచ్చింది. చూడడానికైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. ఈ డ్రెస్ అయితే అలా స్టిచ్చింగ్ చేసాను, వీడియో చూసేయండి. ముందుగా అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. దీంట్లో నేను ఫస్ట్గా అయితే మనకి బాడీ పార్ట్కి సరిపడా లెంత్ అయితే చూసుకొని మడత పెట్టుకోవాలి. రెండు మడతలు అయితే వేసుకొని మనకు కావాల్సినంత పొడగైతే పెట్టుకోవాలండి. నాకు 14.5 ఇంచులు కావాలి. ఖర్చులతో కలిపి 15.5 అయితే పెట్టాను నేను. మీరు ఎంత పొడగైనా పెట్టుకోండి, కానీ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇలా రెండు పక్కల మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము వెడల్పండి. ఇప్పుడు 10 ఇంచెస్ అయితే ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. మీకు నడుము దగ్గర ఎంత అయితే లెంత్ వస్తుందో దానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అండి. చంక రౌండ్ దగ్గర 6.5. డ్రెస్సులకి అయితే 6.5 సరిపోతుందండి, ఏ సైజు వరకు అయినా కానీ. ఇలా లైన్ మొత్తం డ్రా చేసుకొని మీకు ఖర్చులు 1 ఇంచ్ కావాలా 2 ఇంచెస్ కావాలా చూసుకొని ఖర్చులకైతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుందండి. మీరు ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో మాత్రం చూసి ట్రై చేయండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత 6.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, కొంచెం పక్కకి కూడా 6.5కి మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఏ సైజు వరకు అయినా కానీ 6 ఇంచులకి అయితే సరిపోతుందండి. బాగా సన్నగా ఉన్నారనుకుంటే మాత్రం 5.5కి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. అదే కూడా కొంచెం కింద కూడా 6 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ముందుగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఆమ్ డౌన్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక 1 ఇంచ్ వరకు లేదా 1.5 ఇంచ్ వరకు ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏ సైజు వరకు అయినా కానీ 1.5 అయితే సరిపోతుంది. బాగా చంక దగ్గర ముడతలు వస్తాయి అనుకునే వారికైతే 1.5 అలా మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ తిప్పుకుంటే సరిపోతుందండి చంక దగ్గర. వీడియో అయితే ఫుల్గా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకోండి. మీ దగ్గర మెజర్మెంట్ ఉంటుంది కదా, పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఖర్చుల కోసం మిగిలింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతే, లేదంటే పైకి లేదా కిందకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్కి అయితే 3 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని మిగిలింది 3 ఇంచెస్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నెక్ డీప్ అయితే 7 ఇంచెస్ పెట్టానండి. ఇది ఫ్రంట్ నెక్. అలాగే ఇక్కడ కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని ఒక డబ్బాను అయితే డ్రా చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ డబ్బాలో అయితే మీకు నచ్చిన నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే స్టార్ నెక్ అయితే గీస్తున్నానండి. 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీరు కావాలంటే 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్కి కానీ డ్రా చేసుకోవచ్చు. ఇలా ఈ చివరి నుంచి మార్కింగ్ దగ్గరికి అయితే లైన్ డ్రా చేసుకోవచ్చు. మీరు కావాలంటే అలాగే కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా కరువుగా తిప్పుకున్నాను, చూడడానికి బాగుంటుందని. ఇలా కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డీప్ ఎంతో చూసుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసుకున్న తర్వాత మీరు 2 పీస్ని కూడా సపరేట్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇక్కడైతే నేను 9.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను డీప్. అలాగే కింద వచ్చేసి 3.5 ఇంచులకి అయితే డ్రా చేసుకోవచ్చు. లేదు విడత ఎక్కువ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకైతే కరెక్ట్గా పైన ఎంత ఉందో కింద కూడా అంతే చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులో కూడా మీకు నచ్చిన షేప్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాట్ నెక్ అయితే పెడుతున్నాను, పైన బోట్ నెక్ లాగా పెట్టి. వీడియో అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకు ఖచ్చితంగా కామెంట్లో రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ 2.5 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ని అయితే గీసేసుకున్నాను. అందులో యూ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. పార్ట్ షేప్ అయితే డ్రా చేసుకుని నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పైన బాక్స్లో చిన్నగా యూ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ అయితే మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, దాని దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో నేను చూపించలేదు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో మీరు చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఆ గీత దగ్గర లోతు అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. చూసారు కదా ఎంత డాట్స్ వచ్చేసి షోల్డర్ని మధ్యలోకి మడత పెట్టి స్ట్రైట్గా పట్టుకుంటే మీకు మిడిల్లో ఒక పాయింట్ అయితే వస్తుంది. ఆ లైన్లో అయితే మీరు 4 ఇంచెస్ అయితే సరిపోతుంది ఏ సైజ్ వరకైనా. ఇప్పుడు లైనింగ్ని శారీ క్లాత్ పైన వేసేసి మీకు ఎలా కావాలో ఫస్ట్ అయితే అలా మడత మన పక్కకు వచ్చి ఓపెన్స్ 2 అటుపై మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా లైన్గా అయితే మనం కట్ చేసుకున్న పీస్ని అయితే పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మనం చుట్టూరు అయితే కట్ చేసుకొచ్చేసుకోవాలి. ఇలా అన్నిటికి కూడా కట్ చేసుకొని ఇప్పుడు మిగిలిన శారీ అయితే ఉంది కదా, దాన్ని అయితే 4 మడతల మీద నేను ఇలా వేసాను. మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే కట్ చేసుకోండి. పైన మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ మార్కింగ్ దగ్గర అయితే మీరు పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఆ బాడీ పార్ట్ని అయితే అక్కడ అలా పెట్టుకోండి. మీకు అర్థమైపోతుంది. ఆ మూలను పెట్టి ఖర్చులను వదిలేసి మిగిలిన పార్ట్ సరిపోయేలాగా మీరైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలాగ నేనైతే ఇలా పేపర్ అయితే యూస్ చేశాను. బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ అయితే చేసేసి ఇలా మళ్ళీ పైన ఒక కుట్టు అయితే వేసుకొచ్చేస్తున్నాను. ఈ థ్రెడ్స్ అవి కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, మిస్ అయిపోయింది నాకు, అందుకే మీకు స్టార్టింగ్ నుంచి చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే ఇలా ఈ పైన మొత్తం రౌండ్ మొత్తం తిరిగేదాకా పైన అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలపండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను లైన్ చేసుకుంటాను. చూసారు కదా, నీట్గా అయితే పైన ఒక కుట్టు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చేసి ఒరిజినల్ మనకి రైట్ సైడ్ అయితే పైకి పెట్టేసుకొని పైన లైనింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మనకి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి, లైనింగ్ అండ్ ఒరిజినల్ 2 కలిపి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. లైన్గా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం క్లాత్ని రిటర్న్ తిప్పినప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఇలా రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనకి షేప్ అవుట్ అవ్వకుండా స్లోగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కూడా నేను జాయింట్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ని కూడా అలా జాయింట్ చేసేసాను. ఇప్పుడైతే ఈ టాప్కి పైన కింద కూడా మనం జాయింట్ వేసేసుకుందాము. ఇలా లైనింగ్ అయితే పైకి వచ్చినట్టు పైకి వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నామంటే అది తిరిగేటప్పటికి మనకు లైన్ అయిపోతుంది. ఇలా హ్యాండ్స్ కూడా మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఈ చంక దగ్గరకు వచ్చేసరికి మీకు ఆమ్ రౌండ్ దగ్గర ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే డ్రా చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనం కింద అయితే మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీదనే స్టిచ్చింగ్ అయితే తీసుకొచ్చేసేయండి, మనకు సరిపోతుంది. ఇలా కింద వరకు తీసుకొచ్చేసేయాలి. మధ్యలో లైనింగ్ అయితే ఉంటుంది, చూసుకుంటూ జాగ్రత్త. లైనింగ్ని అయితే పక్కకు పెట్టేసి లోపల ఒరిజినల్ ఉంది కదా, ఈ ఒరిజినల్ పైన కుట్టొచ్చేటట్టు మనం
ఫస్ట్ ఒక స్టిచ్ అయితే లాక్కోవాలి. చూస్తున్నారు కదా, ఈ నడుము దగ్గర మనం కుట్టుకున్న దాని దగ్గర నుంచి కిందకి ఒక 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఇలా అన్ని కుట్లు కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని ఒక అట్లా రఫ్ లాగా వేసేయండి అక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి అయితే లైనింగ్ క్లాత్ని అయితే పక్కకు జరిపేసి అక్కడి నుంచి కింద వరకు కూడా మీరు కుట్టులాక్ వచ్చేసేయండి. అలాగే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనం పైన హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ లాగుతాం కదా, అప్పుడు మళ్ళీ ఒరిజినల్ని పక్కకు జరిపి ఇలా లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ చేస్తాం. కింద అయితే మీరు ఇంకా స్టిచ్చింగ్ అంతా అయిపోయాక కింద ఒకసారి రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకొని మీరు కావాలంటే పీకో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.